అండి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు 7వ తరగతిలో 15వ లెసన్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు 6th క్లాస్ నుంచి ఉన్నాయండి. 6th క్లాస్ టోటల్గా లెసన్ టు లెసన్ అండ్ లెసన్ టు పాయింట్ టు పాయింట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ మీరు ఏవైనా చేసుకోవచ్చు. ప్రాక్టీస్ బిట్స్ అవి పాయింట్ టు పాయింట్ నచ్చకపోతే ప్రాక్టీస్ బిట్స్ అయినా చేసుకోవచ్చు. అండ్ తెలుగు వాళ్ళు 3rd క్లాస్ నుంచి పెడుతున్నాను, 7th క్లాస్ వరకు కంప్లీట్ అయ్యి 7th క్లాస్ దగ్గర ఉన్నాను నేను ఇప్పుడు. ప్లీజ్ మీరు మాత్రం అలాగే ఫాలో అవుతూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఈ వారంలో మొత్తం టోటల్గా వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు డిఎస్సి వరకు టెట్ డిఎస్సి అయిపోయే వరకు మీ తోడుగా ఉంటాను. మీరు కూడా ఒక్క లైక్ చేస్తూ నాకు కూడా కొంచెం ఇంతవరకు తీసుకొచ్చారు, ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంచెం లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి నేను తీస్తున్న వీడియోస్ ఉపయోగపడతాయి, అంటే అలా ఉత్సాహం కూడా కలుగుతుంది మీరు లైక్ చేయడం వల్ల. ఓకే, లైక్ చేయండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. లైక్ చేస్తూ కామెంట్స్ రాస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇట్లనే చేస్తూ ఉండండి, ఓకేనా. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన తొందర చెప్పుకుందాం, ఓకేనా. సమర్థవంతమైన మొఘలు పాలకులలో ఔరంగజేబు చివరివాడు. నేడు భారతదేశంలో ఉన్న విశాల భూభాగంపై అతడు ఆధిపత్యాన్ని సాధించాడు. ఓకే, చివరివాడు ఎవరు? ఔరంగజేబు. సాధారణ శకం 1707 సంవత్సరంలో ఔరంగజేబు మరణాంతరం మొఘలుల సుబేదారులు, పెద్ద జమీందారులు ప్రాంతీయ రాజ్యాలను ఏర్పరచుకోవడం ఆరంభించారు. ఎవరు? మొఘలుల సుబేదారులు అండ్ పెద్ద జమీందారులు ప్రాంతీయ రాజ్యాలను ఏర్పరచుకోవడం ఆరంభించారు. ఫలితంగా దేశంలో అనేక బలవత్తరమైన ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడేసరికి ఢిల్లీ కేంద్రంగా పాలించడం కష్టతరం అయిపోయింది. 18వ శతాబ్దం ద్వితీయార్థం నాటికి బ్రిటిష్ వారి రూపంలో కొత్త అధికార కేంద్రము తెరపైకి వచ్చింది. సాధారణ శకం 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ రాయర్ చార్టరు ద్వారా ఇంగ్లాండ్ పాలకురాలైన మొదటి ఎలిజబెత్ రాణి నుండి అధికారాన్ని పొంది వర్తకం ప్రారంభించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. ఎక్కడుంది? లండన్లో ఉంది. ఏంటిది? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏముంది? ప్రధాన కార్యాలయం ఉంది. బుక్స్ మాత్రం తప్పకుండా చదవాలి. చదివేటప్పుడు ఇట్లా చదవాలి మొత్తం ఒక్కొక్కటి అంతేగా. ఇప్పుడు బ్రిటిష్ వారి మొదటి నౌక ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రయాణించి గుల్హౌడ్ ఆఫ్ ఆగ్రాను దాటి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించే సమయానికి పోర్చుగీసు వారు గోవాలో తమ స్థావరాన్ని చేసుకున్నారు. ఏలు పెట్టే సంధిస్తే కాలు పెట్టిరు అన్నట్టు మళ్ళీ అంత ఘోరం చేసిరు మనని. పోర్చుగీసు నావికుడైన వాస్కోడి గామా సాధారణ శకం 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. ఎప్పుడు? 1498లో. 17వ శతాబ్దంలోనే డచ్, ఫ్రెంచ్ వ్యాపారులు భారతదేశానికి వచ్చి వ్యాపారం చేయడానికి గల అవకాశాలను అన్వేషించడం ప్రారంభించారు. భారతదేశంలో తయారయ్యే ప్రతి సిల్క్, సుగంధ ద్రవ్యాలను ఐరోపాలో బాగా డిమాండ్ ఉంది. ఎక్కడ? ఐరోపాలో. లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి వాటికి కూడా ఐరోపాలో బాగా డిమాండ్ ఉండేది. బ్రిటిష్ వారి ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మధ్య అనేక సంవత్సరాల పాటు వ్యాపారం కోసం పోరాటాలు జరిగాయి. బ్రిటిష్ వారి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫ్రెంచ్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య. ఔరంగజేబు మరణించిన తర్వాత వివిధ సామంత రాజులు స్వతంత్రులుగా తమ సంస్థానాలను పాలించటం ప్రారంభించాడు. వీటిలో బెంగాల్, అవధ్, హైదరాబాదులు ముఖ్యమైనవి. అవధ్ అంటే నేటి లక్నో, ఇలాంటి కూడా అడగొచ్చు. అవధ్ అంటే నేటి లక్నో. ఆర్కట్ అనగా నేటి ఉత్తర తమిళనాడు. సాధారణ శకం 1764లో ఆర్కట్ నవాబు అన్వరుద్దీన్ ఖాన్ ఫ్రెంచ్ సైన్యానికి వ్యతిరేకంగా పంపించాడు, కానీ నవాబు ఓడిపోయాడు. ముజఫర్ జంగ్ను దక్కన్ నవాబును చేసినందుకు గాను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నరు డూప్లేకు పాండిచ్చేరి వద్ద కొంత భూభాగాన్ని మచిలీపట్నంను ఇచ్చాడు. అంతేకాకుండా
కంపెనీని 50,000, ఫ్రెంచ్ సైన్యాన్ని 50,000, డూబ్లెకు సంవత్సరానికి ₹1,00,000, 20 లక్షలు చేసే జాగిరిని ఇచ్చాడు. ఇంత తప్పు చేసిండు. బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కు మొఘల్ చక్రవర్తి షా ఆలం హక్కు కల్పించాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారానికి భారతీయ వ్యాపారులు షేట్లు సహకరించారు. వీరు కూడా తమ వస్తువులను కంపెనీ వస్తువులుగా చూపి పన్ను మినహాయింపు పొందారు. సో 1757 సంవత్సరంలో ప్లాసీ వద్ద జరిగిన యుద్ధంలో ఆంగ్లేయులు బెంగాల్ నవాబు సిరాజుద్దీన్ దౌలాను ఓడించి బెంగాల్లో తమ పాలనను ప్రారంభించారు. భారతదేశంలో ప్లాసీ యుద్ధం ఒక ముఖ్య ఘట్టంగా చెప్పవచ్చు. ఇది కూడా టెట్లో వచ్చింది. లాస్ట్ 1757 సంవత్సరంలో ప్లాసీ వద్ద జరిగిన యుద్ధంలో ఆంగ్లేయులు బెంగాల్ నవాబు సిరాజుద్దీన్ దౌలాను ఓడించి బెంగాల్లో తమ పాలనను ప్రారంభించారు. 1765 నుంచి 68 సంవత్సరాల మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలను తమకు అప్పగించవలసిందిగా హైదరాబాదు నిజామును ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఒత్తిడి చేసి హస్తగతం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని కంపెనీ వారు మద్రాసు ప్రాంతపు ఉత్తర సర్కారులుగా పిలిచేవారు. సో మొదటిగా మీరు బుక్ చదివిన తర్వాత కొంచెం అర్థం కాకపోయినా ఎక్కడైనా సో ఇందులో పాయింట్ టు పాయింట్లో అర్థమవుతుంది. పాయింట్ టు పాయింట్లో కూడా కొంచెం అర్థం కాలేదు అంటే తప్పకుండా మనకి ఎక్కడ అర్థమవుతుంది, బిట్స్ దగ్గర అర్థమవుతుంది. దాదాపుగా 50 క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటే లెసన్ నుంచి. అంటే ఇప్పుడు అంత ఇండైరెక్ట్గా ఏం లేవు, డైరెక్ట్ అది కూడా కంటెంట్ లాగానే మొత్తం గుర్తుండిపోయేలాగా మీకు ఏ విధంగా వచ్చినా రాయగలుగుతారంట. కోస్తా జిల్లాలు అనగా నేటి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా తూర్పు. కోస్తా జిల్లాలు అంటే ఏంటి? నేటి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు జిల్లాలు. మైసూర్కు చెందిన హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు, మరాఠా సర్కార్లకు చెందిన మహాదీజీ సింధియా, నానా ఫడ్నవీస్ మొదలైన వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఓడిపోయారు. రాబర్ట్ క్లైవ్, వారెన్ హేస్టింగ్, వెల్స్లీ మొదలైన గవర్నర్ జనరల్లు బ్రిటిష్ వారి విజయాలకు సహకరించారు. రాజులు, నవాబుల రాజ్యాలలో రెసిడెంట్ అని పిలువబడే ఒక ఆంగ్లేయ అధికారిని నియమించి వారిపై బ్రిటిష్ ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచింది. రెసిడెంట్ 1857 మొదటి తిరుగుబాటు మీరట్ 1857 మొదటి తిరుగుబాటు మీరట్ కంటోన్మెంట్ బ్రిటిష్ సైనిక స్థావరంలో 10/5/1857 ఆదివారంన జరిగింది. 1857 మొదటి తిరుగుబాటులో పాల్గొన్న రాజకుటుంబీకులలో పిష్వా దత్త పుత్రుడైన నానాసాహెబ్, అతని సైన్యాధిపతి తాంతియా తోపే, అవధ్ యొక్క రాణి ఝాన్సీ లక్ష్మీబాయిలు ఉన్నారు. 1857 మార్చిలో కలకత్తా దగ్గరలోని బరాక్పూర్లో కూడా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జరిగింది. మిరాట్ సిపాయిలు యమునా నదిని దాటి ఢిల్లీ చేరి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా జాఫర్ను నిర్బంధించి ఎర్రకోటలోకి ప్రవేశించి బహదూర్ షా జాఫర్ను చక్రవర్తిగా ప్రకటించారు. మొదటి తిరుగుబాటు నినాదం ఆంగ్లేయులను ప్రాలద్రోల్లండి, మొఘలుల పాలనను తిరిగి తేండి. మిరాట్లో జరిగిన తిరుగుబాటులో దేశంలోని అలీఘర్, మెయిన్ పురి, బులంద్ షహర్, అట్టక్, మధురా కాంటోన్మెంట్లలో సిపాయిలు తిరగబడ్డారు. సిపాయిల తిరుగుబాటు కాలంలో 45,000 మంది బ్రిటిష్ అధికారులు, సైన్యం మాత్రమే భారతదేశంలో ఉన్నారు. వీరికి వ్యతిరేకంగా 2,32,000 మంది భారతీయ సైనికులు ఇంగ్లీష్ వారి సైన్యంలో ఉన్నారు. 1857 మొదటి తిరుగుబాటు కాలంలో బ్రిటిష్కు వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో పోరాడిన విప్లవకారుడు తుర్రెబాస్ ఖాన్ ఒకడు. తుర్రెబాస్ ఖాన్ ఈనాటి వీడు వచ్చిండు తురుం ఖాన్ అంటారు కదా, అన్ని వీళ్ళే. తురుం ఖాన్ వచ్చిండు వీడు అంటాం కదా, తురుం ఖాన్ ఇంత విప్లవకారులలో తుర్రెబాస్ ఖాన్ అదంటారు. అది తుర్రా అంటారంట. చేతిలో ఇట్లా ఫ్లవర్ వాజులు పెడతారు చూడండి, పెళ్లి అంటే ఎవరు అంటే ఇప్పుడు బొకేలాగా తుర్రే అది అన్నట్టు, దానికి తుర్రే అని అంటారు. ఇక వీడు తుర్రుం ఖాన్ వచ్చిండు అంటాం మనం తెలంగాణలో. అన్నీ వాటికి సంబంధించినవి కదా.
తుర్రెబాస్ ఖాన్ అంటే ప్రతి మాటకు ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అన్నట్టు. తుర్రెబాస్ ఖాన్ ఒకడు. ఈతను మల్వి అలావుద్దీన్ మద్దతుతో 60,000 మంది ప్రజలను కూడా గట్టుకొని కోఠీలో ప్రస్తుత మహిళా కళాశాల అయిన బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేశారు. ఇక అందుకే ఆయనకు తుర్రబాస్ ఖాన్ అంటాడు. ఇక వీడు వచ్చిండబ్బా తురం ఖాన్ అంటారు. ప్రతి ప్రాంతం పట్టణాలలో తిరుగుబాట్లు అన్ని వేరువేరుగా జరగడం, ప్రణాళికబద్ధమైన ఐక్య పోరాటం లేకపోవడం వలన మొదటి తిరుగుబాటు అణిచివేయబడింది. చివరి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ జాఫర్ను కెప్టెన్ హడ్సన్ అరెస్ట్ చేసి రంగూన్కు తరలించారు. ఇక్కడే ఆయన మరణించారు. 1857 తిరుగుబాటును అణిచివేయడానికి ఆంగ్లేయులు సంవత్సర కాలానికి పైగా పట్టింది. 1858 సంవత్సరంలో విక్టోరియా రాణి భారతదేశానికి భారతీయ రాజులే పాలిస్తున్నారని ప్రకటన చేసింది. బ్రిటిష్ వారు హమా రెసిడెంట్ను హైదరాబాదులో ఉంచి నిజాం పరిపాలనను పూర్తిగా పరిశీలిస్తూ ఉండేవారు. నిజాం రాజు తన ప్రధానమంత్రిని దివాన్ నియమించడానికి రెసిడెంట్ యొక్క సలహాలను బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనుమతిని పొందవలసి ఉండేది. సుశీరా మనదే ఇంటికి వచ్చి మనకి గట్ల ఇస్తారు. అందుకే ఇప్పుడైనా మన కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా మనమే సాల్వ్ చేసుకోవాలి. అడ్వైజ్లో అడిగేదంటే అడగాలి, కానీ మూడో వ్యక్తికి ఎప్పటి వరకైతే మన కుటుంబంలో మూడో వ్యక్తికి మన వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పము, వాడు నోరు విప్పడండి. మనం ఎంత బద్ధ శత్రువులమైనా సరే, ఇంట్లో 100 కొట్లాటలు ఉన్నా సరే మనకు మనమే కొట్లాడుకోవాలి తప్ప మూడోవాడికి మనం చెప్పడం వల్ల మనకు ఇంట్లో లాభం ఉండదు. మన కుటుంబానికి కూడా అంత గ్రిప్ ఉండదు, ఆ కుటుంబానికి కూడా అంత గౌరవం ఉండదు. బయట అసలు మన కుటుంబం గురించి మనది మనం చెప్పుకోవద్దు. మస్తు గొడవలు అయితే అన్యాయం కూడా జరుగుతుంది. కానీ దానికి మనం పక్కడబంది ఉండాలి. మనం చెప్పడం స్టార్ట్ చేస్తేనే మన కుటుంబాల గురించి మన వాళ్ళ గురించి మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ముందు నెగిటివ్గా చెప్పడం, వాళ్ళ చాడీలు చెప్పడం స్టార్ట్ చేస్తారో అప్పుడే వాడు ఇంకేమైనా చెప్పడానికి ధైర్యం, లేకపోతే ఎవరికి ధైర్యం ఉండదండి. మా అన్నయ్య మంచోడు అని చెప్పుకున్నాక మీ అన్న కొజ్జోడు అని ఎవడు చెప్పడు. చెప్తే చీరేస్తాం నిజంగా. మీరు చూడండి, అసలు కుటుంబ విషయాలు అనేవి ఇంట్లోనే చేసుకోవాలి. మూడోడు ఎవ్వడు అక్కడ సలహాలు ఇచ్చేటోడు లేడు, దాన్ని సొల్యూషన్ చేసేటోడు లేడు. ఇంకా మన కుటుంబ గౌరవమే బయట పోతుంది నిజంగా. అన్ని శాఖలను బ్రిటిష్ వారు, ఇక మీ సోదేంది మేడం ఇంత ఇంపార్టెంట్ అంటారా? ఏం కాదు, ఇది కూడా ఇంపార్టెంటే కాబట్టి చెప్పిన సందర్భం వచ్చింది కాబట్టి. అన్ని శాఖలకు బ్రిటిష్ వారు ఎంపిక చేసిన భారత సివిల్ సర్వీస్ అధికారులు ICS ఆధిపత్యం వహించేవారు. సాలార్జంగ్ రాజ్యాన్ని సుబాలుగా జిల్లాలుగా విభజించి పాత దేశ్ముఖ్లను తొలగించాడు. ఈ క్వశ్చన్ కూడా టెట్లో వచ్చింది. సాలార్జంగ్ రెవెన్యూ సాగుధనాన్ని రద్దు చేసి జిల్లా అధికారులచే రైతుల నుండి ప్రత్యక్ష పన్నులు వసూలు చేశారు. ఏ పన్నులు? ప్రత్యక్ష పన్నులు. రైతుల నుంచి ప్రత్యక్ష పన్నులు. సాలార్జంగ్ న్యాయ సంస్కరణలో భాగంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టును ఏర్పాటు చేశారు. సాలార్జంగ్ న్యాయ సంస్కరణలో భాగంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులను ఏర్పాటు చేశారు. చూసారా ఇప్పుడు ఎంత బాగా నడుస్తున్నది. సాలార్జంగ్ సివిల్ క్రిమినల్ కోర్టును వేర్వేరుగా ఏర్పాటు చేశాడు. సాలార్జంగ్ రవాణా సౌకర్యాలను మెరుగుపరచుటకు రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేశాడు. సాలార్జంగ్ హైదరాబాద్ నుండి వాడి, మద్రాస్ నుండి ముంబై వరకు ముఖ్యమైన రైలు మార్గాలను వేశాడు. సాలార్జంగ్ 1855 సంవత్సరంలో చాదర్ఘాట్లో దారుల్ ఉలూమ్ అనే ఆంగ్ల మాధ్యమ పాఠశాలను నిర్మించాడు. ఓకే, చాదర్ఘాట్లో ఎవరు? సాలార్జంగ్ 1870 సంవత్సరంలో సిటీ కాలేజ్ని దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్ అని, మదర్సాయి ఆలియా అని స్థాపించాడు. సో ఇక్కడ వరకు అయిపోయినాయి. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ప్రాక్టీస్ బిట్స్ ఇవి కూడా చూడండి. ఇప్పుడు చాలానే ఉన్నాయి, 50 వరకు ఉన్నాయి. ఒకటే చిన్న లెసన్ నుంచి 50 క్వశ్చన్స్ అంటే మళ్ళీ రిపిటేషన్ అవుతుంది. మనకు అన్ని క్వశ్చన్స్ విన్నట్టే ఉంటుంది, చదివినట్టే ఉంటుంది. చిన్నప్పటి నుండి చదువుతున్నాం, 11 సార్లు టెట్టులు రాసినాం, 100 లోపలనే ఉన్నామని అంటే రివిజన్ చేయలేదని అర్థం కదా. 11 నుంచి రాసేటోళ్ళు కూడా ఉన్నారు. 11 నుంచి స్టార్ట్ అయింది టెట్టు, 2011 నుంచి స్టార్ట్ అయితే 24 వరకు అయితేనే ఉన్నది. ఇంకా 100 లోపలే ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఎందుకున్నాము 100 లోపల? టెట్టు రాస్తున్నాము, టీచర్ కావాలని ప్యాషన్, ఉద్యోగం రావాలని కాన్సన్ట్రేషన్. మరి 100 లోపల ఎందుకు వస్తున్నాయి? ఏదో అందరూ అన్ని సబ్జెక్టులలో ఏం ఫర్రు ఉండరు, కానీ వచ్చిన సబ్జెక్టులలో కూడా మంచిగా కావాలి కదా.
ఎందుకు గారంటే ఇదే రివిజన్ ఉండదు, చదువుతారు కానీ రివిజన్ ఇది తెలియదు. మనకు ప్లాసీ యుద్ధం చిన్నప్పటి నుండి చదువుతున్నాం, సోషల్ అందరం చదువుతున్నాం, కానీ క్లారిటీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే రివిజన్ చేయరు. 1-4 సార్లు చదివితే రివిజన్ అవుతుంది. ప్లాసీ యుద్ధం ఎవరికి మధ్య జరిగింది? ఇది బడ్జెట్ సార్లు వచ్చింది. ఆంగ్లేయులు బెంగాల్ నవాబుకు. మహాదీజ్ సింధియా, నానా పట్నావిస్ వారు ఏ ప్రాంతానికి చెందినవారు? మరాఠా. ఆర్కట్ అనగా నేటి ఉత్తర తమిళనాడు. ఉత్తర తమిళనాడు. ఇక చూసి ఎట్లు ఇచ్చిండో, ఇక్కడ తమిళనాడు అని ఒక్కటి గుర్తుపెట్టుకున్నాం చదువుకునేటప్పుడు. వీడు దక్షిణ తమిళనాడ, ఉత్తర తమిళనాడ, ఏ తమిళనాడు అని ఇచ్చిండు. చూసి 2 అవి ఇచ్చిండు, 2 ఇవి ఇచ్చిండు. దక్షిణ ఉత్తర ఆర్కట్. 1857 మొదటి తిరుగుబాటు కాలంలో బ్రిటిష్కు వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో పోరాడిన తుర్రెబాజ్ ఖాన్కు మద్దతు ఇచ్చిన వారు ఎవరు? మాల్వి అల్లావుద్దీన్. వాస్కోడిగామా ఏ దేశానికి చెందినవారు? పోర్చుగల్. ఈ చక్రవర్తులు బలంగా ఉన్నంత కాలం యూరప్ కంపెనీల వారికి సైనిక శక్తిని భారతదేశంలో స్థాపించడం సాధ్యపడలేదు. మొఘలులు. బ్రిటిష్ వారి మొదటి నౌక ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా ప్రయాణించి గుడ్ హోప్ ఆగ్రం దాటి హిందూ మహాసముద్రంలో ప్రవేశించి సమయానికి పోర్చుగీస్ వారు ఈ ప్రాంతంలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు? ఎక్కడ? గోవా. ముజఫర్ జంగ్ను దక్కన్ నవాబుకు చేసినందుకు గాను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ గవర్నర్కు పాండిచ్చేరి వద్ద కొంత భూభాగాన్ని మచిలీపట్నంకు ఇచ్చినాడు? డూబ్లే. అయ్యో పాపం అంటే ఇంత ఘోరమైంది. అయ్యో పాపం అన్నా కూడా కాదండి, మనోళ్ళే ఏమైనా సీక్రెట్లు ఇస్తే వాళ్ళకంతా ఎక్కడ ఉంటుంది? మనోళ్ళే మన ఇంటి సీక్రెట్ బయట పెడితే గిట్ల అవుతుంది. 1857 మొదటి తిరుగుబాటు మీరట్ కంటోన్మెంట్ బ్రిటిష్ సైనిక స్థావరంలో 10/5/1857లో జరిగింది. ఈరోజు ఏ వారం? ఆదివారం. 1857 మార్చిలో కలకత్తా దగ్గరలోని ఈ ప్రదేశం నందు కూడా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జరిగింది. బరాక్పూర్. ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన బెంగాల్ నవాబు ఎవరు? సిరాజుద్దీన్ దౌలా. ఏ సంవత్సరంలో చాదర్ఘాట్లో దార్ ఉలూమ్ వంటి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు స్థాపించారు? 1855. పోర్చుగీసు నావికుడైన వాస్కోడిగామా ఏ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నారు? 1898. ఇది చిన్నప్పటి నుండి చదివి ఇది ముసలిదైంది వచ్చి. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు ఏ ప్రాంతానికి చెందినవారు? మైసూర్. సాధారణ శకం 1764 సంవత్సరంలో ఆర్కట్ నవాబు ఎవరు? అన్వరుద్దీన్ ఖాన్. ఉత్తర సర్కారును ఏ సంవత్సరం మధ్యకాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు హైదరాబాద్ నిజాం నుండి హస్తగతం చేసుకున్నారు? ఎక్కడి నుండి చేసుకున్నారు? 1765-68 సంవత్సరాల మధ్య. ఓకే. 1857 తిరుగుబాటులో పాల్గొనేందుకు బహదూర్ షా జాఫర్ను ఈ ప్రాంతానికి తరలించారు. ఏ ప్రాంతానికి? రంగూన్. ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది? 1600. అదేనా? 1600. మన దేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీ వ్యాపారులు ఎవరు? పోర్చుగీస్ వారు. ఏ శతాబ్దంలో డచ్ వారు, ఫ్రెంచ్ వ్యాపారులు భారతదేశానికి వచ్చారు? 17వ శతాబ్దం. ఏ సంవత్సరంలో ప్లాసీ యుద్ధం జరిగింది? 1757. 1857లో ఏది? ఏ భారతీయ వస్తువులకు ఐరోపాలో మంచి డిమాండ్ ఉంది? పైవన్నీ. పత్తి, సిల్కు, సుగంధ ద్రవ్యాలు. పైవన్నీ. ఆన్సర్ ఇస్ పైవన్నీ. ఉత్తర సర్కారులు అనగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి. ఏ సంవత్సరంలో ఆర్కట్ నవాబు అయిన అన్వరుద్దీన్ ఖాన్ ఫ్రెంచి సైన్యానికి వ్యతిరేకంగా తన సైన్యాన్ని పంపించాడు?
1764 భారతదేశంలో వ్యాపారానికి హస్తగతం చేసుకోవడానికి ఈ దేశాల కంపెనీలు అనేక సంవత్సరాల పాటు పోరాటాలు చేశాయి. ఇంగ్లీష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వారి వర్తక స్థావరం కాని దానిని గుర్తించండి. కానిది అట. ఈ కాని అయిన దానితో వడగొట్టుకోద్దు. నిన్న మస్తు ఇచ్చిండు ఆట గ్రూప్ 3లా. డి నాగపట్టణం, కల్లికోట, గోవా, కొచ్చిన్. ఇవన్నీ కానిది అంటే ఇదే. ఔరంగజేబు మరణాంతరం ఈ ప్రాంతాలు మొఘలు రాజులకు తనకు చక్రవర్తిగా నామమాత్రంగా గుర్తిస్తూ వారే స్వతంత్రంగా వ్యవహరించారు. పైవన్నీ బెంగాల్, హైదరాబాద్, అవధ్. 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ ఏ చట్టం ద్వారా ఇంగ్లాండ్ పాలకురాలైన మొదటి ఎలిజబెత్ రాణి నుండి అధికారాన్ని పొంది వర్తకం ప్రారంభించింది? సి. రాయర్ చార్టర్ చట్టం. 1767లో ఆర్కట్ ఉత్తర తమిళనాడు నవాబు అన్వరుద్దీన్ ఖాన్ ఏ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు? బి. ఫ్రెంచ్ సైన్యం. 1857 మొదటి తిరుగుబాటు కాలంలో కేవలం ఎంతమంది బ్రిటిష్ అధికారులు ఇంగ్లీష్ వారి సైన్యంలో ఉన్నారు? 45,000 మంది. ముజాఫర్ జంగ్ను దక్కన్ నవాబుగా చేసినందుకు ఫ్రెంచ్ గవర్నర్ డూబ్లేను బహుమతిగా ఇచ్చిన భూభాగం ఏది? డి. ఏ మరియు బి. మచిలీపట్నం, పాండిచ్చేరి. ఆన్సర్ ఈస్ ఏవిరి. బ్రిటిష్ వారి చేతిలో రాజ్యాలు పోగొట్టుకున్న వారిలో వీరు తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించారు. నానా సాహెబ్. ముజాఫర్ జంగ్ను దక్కన్ నవాబును చేసినందుకు గాను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్లు డూబ్లేకు సంవత్సరానికి ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారు? ₹1,00,000. 1857 మొదటి తిరుగుబాటు కాలంలో బ్రిటిష్కు వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో పోరాడిన విప్లవకారుడు ఎవరు? తుర్రెవాస్ ఖాన్. ఉత్తర తర్కారులో లేని జిల్లాలను గుర్తించండి. చిత్తూరు. విక్టోరియా రాణి ప్రకటన చేసిన సంవత్సరంను గుర్తించండి. 1858. బ్రిటిష్ వారి విజయాలను సహకరించిన గవర్నర్ జనరల్ ఎవరు? పైవారందరూ. రాబర్ట్ క్లైవ్, లెస్లీ వారన్ హేస్టింగ్. ఆన్సర్ ఈస్ పైవారందరూ. స్వదేశీ పాలకుల రాజ్యంలో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం చేత నియమించబడిన అధికారి ఎవరు? రెసిడెంట్. మొఘలు రాజులు తమ చక్రవర్తిగా నామమాత్రంగా గుర్తిస్తూ స్వతంత్రంగా వ్యవహరించిన రాజ్యును గుర్తించండి. ఎవరు? డి. పైవారందరూ. బెంగాల్, హైదరాబాద్, అవధ్. పైవన్నీ. అవధ్ అంటే నేటి ఈ ప్రాంతం. ఏ ప్రాంతం? లక్నో. ఈ మరాఠా సర్కారులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినవారు. ఎవరు పోరాడినవారు? సి. ఏ మరియు బి. మహాదీజీ సింధియా, నానా పట్నావిస్. 1857 మొదటి తిరుగుబాటుకు కారణమైన కొత్త రైఫిళ్లలో వాడే తూటాలకు ఈ కొవ్వు పూసిందని వందతులు వచ్చాయి. ఏవి? సి. ఏమేమి? ఆవు అండ్ పంది. ఏ అండ్ బి. 1757 మొదటి తిరుగుబాటు కాలంలో ఎంతమంది భారతీయ సైనికులు ఇంగ్లీష్ వారి సైన్యంలో ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? బి. 2,32,000. 1857 తిరుగుబాటులో పాల్గొన్న రాజకుటుంబకులు ఎవరు? డి. పైవారందరూ. నానాసాహెబ్, తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి. పైవారందరూ. ఆన్సర్. ఏ సంవత్సరంలో కొన్ని నెలల పాటు జరిగిన పోరాటంలో ఆంగ్లేయులు మొత్తం ఉత్తర భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు? బి. 1857. 1858 సంవత్సరంలో విక్టోరియా రాణి ఈ విధంగా ప్రకటించింది. ఏమని ప్రకటించింది? 46ది డి. పైవన్నీ. భారతదేశాన్ని భారతీయ రాజులే పాలిస్తారు. జమీందారుల ఆస్తులు కాపాడతాయి. భారతీయుల మత విశ్వాసాల్లో బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకోదు. పైవన్నీ. ఏ సంవత్సరంలో సిటీ కాలేజ్, దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు మదర్సాయి అలియాలను స్థాపించారు? బి. 1870. ఢిల్లీలో మొదటి తిరుగుబాటు నినాదం ఏమిటి? బి. ఆంగ్లేయులను ప్రాలద్రోలండి, మొఘలుల పాలనను తిరిగి తేండి. ఓకే.
1857 తిరుగుబాటు కాలంలో మొదటిగా ఈ రాష్ట్రంలో గ్రామానికి వీధికి తిరుగుతూ తిరుగుబాటు జ్వాలలు వ్యాపించాయి. సి ఉత్తరప్రదేశ్, బీహార్. ఆన్సర్ ఈ ఏబి. 1857 మొదటి తిరుగుబాటు కాలంలో బ్రిటిష్కు వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో పోరాడిన తుర్రబాస్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ మద్దతుతో ఎంతమంది ప్రజలను కూడబెట్టుకొని కోటిలో ప్రస్తుత మహిళా కళాశాల ఆయన బ్రిటిష్ని రెసిడెంట్ మీద దాడి చేశారు. బి 6,000 మంది. చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? బహదూర్ షా జఫర్. సో ఇది అయిపోయిందండి. తర్వాత రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ. ఓకే, 16వ పాఠము టక చెప్పేసుకుందాం. దయచేసి మీరు మాత్రం నన్ను వేలు పట్టుకొని ఇంతవరకు తీసుకొచ్చారు, ఇంకో తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా? దయచేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు రాస్తున్న ప్రతి కామెంట్ నేను చూస్తున్నాను, రిప్లై ఇవ్వకుండా చూస్తున్నాను. కాబట్టి నాకు మోటివేషనల్ ఛానల్ కూడా ఉంది ఇంకొకటి. అంటే నేను స్కూళ్ళలో మోటివేషనల్ కూడా ప్రోగ్రామ్స్ చేస్తానండి. అలా అవ్వడం వల్ల చిన్న ప్రోగ్రామ్స్ ఇస్తాను మోటివేషనల్ స్కూళ్ళలో. సో కొంచెం టైము సరిపోక కూడా నేను అన్నీ చూస్తున్నాను. కాకపోతే మీ కామెంట్స్ చూస్తేనే కదా నాకు తెలిసేది నేను ఇంకా ద బెస్ట్ ఎలా తీయాలి, ఇంకా వీళ్ళు ఏం కోరుకుంటున్నారు. ఇప్పుడు 1 గంట అయినా సరే అని చెప్తున్నారు. అండ్ 7th క్లాస్ మేడం 2 రోజుల నుంచి కాలేదని చెప్తున్నారు. అండ్ మేడం 10th క్లాస్ స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. ఒకరేమో 8th క్లాస్ స్టార్ట్ చేయమని చెప్తున్నారు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని ద బెస్ట్ ఏంటో అందరికీ ఏది ఉపయోగపడుతుందో అది తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా నొక్కండి. ఈనాడు పేపర్లో వస్తున్న నోటిఫికేషన్స్ అన్ని షార్ట్ ద్వారా వేస్తున్నాను. ఓకే, మీరు ఒక్కసారి చూడండి, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మీరు వద్దన్న వచ్చే ప్రశ్నలు అని థంబ్నెయిల్తో ఉంది. అది 1 లక్ష మంది చూశారు. సో అందులో నుంచి తప్పకుండా 6 పథకాల గ్యారంటీ గురించి ఉంది, ఒక్కసారి చూడండి. ఓకే, నెక్స్ట్ 16వ పాఠం చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.